హాయ్ అండి. నమస్తే. ఈరోజు మన పెరటి గార్డెన్‌లోకి వచ్చేసానండి. ఈరోజు మన పెరటి గార్డెన్‌లో కొన్ని వెజిటబుల్స్, ఆకుకూరలు అయితే ఉన్నాయి. ఇవన్నీ హార్వెస్ట్ చేసుకుంటూ ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ నా గార్డెన్ నా ప్రపంచం. ప్రతి హార్వెస్ట్‌లో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, మన గోరుచిక్కుడు మొక్కలు చూడండి. ఈరోజు కూడా హార్వెస్ట్‌కి అయితే రెడీ అయిపోయాయి చిక్కుడుకాయలు. నా దగ్గర ఉన్న గోరుచిక్కుడు మొక్కలైతే చాలా తక్కువ అండి. అయినా కానీ ఏమాత్రం తగ్గకుండా ప్రతి హార్వెస్ట్‌లో అయితే మనకి గోరుచిక్కుళ్ళు అయితే ఒక రోజు కర్రీకి సరిపోయన్ని హార్వెస్ట్‌కి అయితే వస్తున్నాయండి. చూడండి, ఒక్కొక్క మొక్కకి ఒక 5, 6 కాయల దాకా అయితే ఉన్నాయి. ఇక ఈరోజు అయితే నేను పెద్ద గిన్నె అయితే తీసుకొని వచ్చేసాను. ఇక ఈ గిన్నె నిండా అయితే ఈరోజు మన పెరటి గార్డెను హార్వెస్ట్ అయితే నిండిద్దో లేదో ఇక వీడియోని అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చివరి వరకు చూసి లైక్ చేయండి. చాలామంది అయితే వీడియోని చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు. లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్లే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. కామెంట్స్ అయితే చేస్తున్నారు. కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయండి, లైక్లు మాత్రం తక్కువ వస్తున్నాయి. మీరు అడిగితే లైక్ చేశామనే అంటున్నారు, కానీ లైక్స్ అయితే నాకు ఇక్కడ చూపించట్లేదు. కామెంట్సే ఎక్కువగా ఉన్నాయి. అందుకని లైక్ కూడా చేయండి. ఇక నేను సీడ్స్ కావాలి అన్నవారు 10 డేస్ దాకా అయితే నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమని చెప్పాను. చాలామంది ఆన్సర్స్ చేస్తున్నారు. ఇంకా ఎవరన్నా కొంతమంది రాంగ్ ఆన్సర్లు పెడుతున్నారు. కొంతమంది అయితే అసలు ఏ ఆన్సర్ పెట్టట్లేదు. కానీ నేను సీడ్స్ మాత్రం నా డైలీ వీడియో ఫాలో అవుతూ లైక్ చేస్తూ నేను అడిగే క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్లు పెడుతూ ఉన్న వారికి మాత్రమే ఇస్తానండి. 10 డేస్ పాటు చూసిన వారికి ఇస్తానని చెప్పాను కదా, అది కూడా వీడియో పెడతాను, ఎవరెవరికి సీడ్స్ ఇస్తాను అనేది కూడా. ఇక ఈరోజు వీడియోనైతే చివరి వరకు చూడండి. నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే పెట్టండి. ఇక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఇక మన గోరుచిక్కుడుకాయలు చూడండి అసలు ఎంత మంచిగా వచ్చాయో. ఇక ఇప్పటికైతే ఇన్ని హార్వెస్ట్ చేశాను, ఇంకా ఉన్నాయి, అవన్నీ కూడా హార్వెస్ట్ చేస్తానండి. కొత్త వారు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికంటే చేసుకోని వారే చాలా ఎక్కువ మంది చూస్తున్నారు. అందుకని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇంకా మన గోరుచిక్కుళ్ళు అయితే చూసారా ఎన్ని కాయలు అయితే వచ్చాయో. చూడటానికి కొంచెమే ఉన్నాయి కానీ మొక్కలు, కాయలు మాత్రం చాలా వచ్చాయండి. ఈసారి అయితే కొంచెం ఎక్కువగానే వచ్చాయి. కాయలు కూడా పెద్ద సైజ్ అయినాయి. చూసారు కదా అసలు ఎంత చిన్న మొక్కలో ఎన్ని కాయలు. అసలు కాయలు కూడా బరువు మొయ్యలేక కొన్ని మొక్కలు అయితే పడిపోతున్నాయండి. అంత విపరీతంగా కాపు అయితే వస్తుంది. ఈ హార్వెస్ట్ నేను సండే రోజు చేశానండి. సండే చేసి హార్వెస్ట్ చేసిన తర్వాత దీనికి జీవామృతం ఇచ్చాను. ఈసారి మన పెరటి గార్డెన్లో కూడా జీవామృతం ఇచ్చానండి. నేను ఎప్పుడు ఎలాంటి లిక్విడ్స్ ఇచ్చినా కానీ టెర్రస్ గార్డెన్లోనే ఇస్తాను. ఈసారి పెరటి గార్డెన్లో కూడా ఇచ్చానండి. ఇక ఈ జీవామృతం ఇచ్చిన తర్వాత ఇక మన హార్వెస్ట్ ఏ విధంగా వస్తుందో చూడాలి. జీవామృతం, ఘనజీవామృతం కూడా వీడియో చేసి పెట్టాను ఫ్రెండ్స్. అది కూడా ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి నా వీడియో ఎలా ఉన్నదో. మీరు కామెంట్ చేసి చెప్తేనే కదా ఫ్రెండ్స్ నా వీడియో నేను ఎలా చేస్తున్నాను ఏంటో అనేది నాకు అర్థమయ్యేది. ఇలా మీరు నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా నేను కొత్త రకం వెజిటేబుల్ సీడ్స్ తీసుకొచ్చి నాటి వాటి నుండి సీడ్స్ గ్రో చేసి ఇలా ఎప్పుడు ఫ్రీగానే సీడ్స్ ఇస్తానండి. నేను సీడ్స్ కోసం అయితే ఎప్పుడు మనీ తీసుకోను, కానీ డెలివరీ ఛార్జీ మాత్రం మీరే పెట్టుకోవాలండి, పోస్టల్ ఛార్జీ. ఇంకా మన గోరుచిక్కుళ్ళు హార్వెస్ట్ అయితే అయిపోయాయి. ఇంకా మనకి ఈరోజు అయితే ఇన్ని వచ్చాయి. ఇంకా కొన్ని వంకాయలు కూడా ఉన్నాయండి, వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇప్పుడు. ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి, వీటిని కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేసి చూపిస్తాను. ఇవన్నీ ఇప్పుడు నాటినవి కాదండి, వర్షాకాలంలో నాటినవి. ఇక వాటికే కొన్ని కాయలు కాస్తున్నాయి, ఇంకా వాటిని హార్వెస్ట్ చేస్తున్నాను. మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయ్యాక మళ్ళీ సీడ్స్ నారు పోసుకోవాలి. నా దగ్గర అయితే 3 రకాల వంకాయలు అయితే ఉన్నాయండి. ఒకటి ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను, రౌండ్ వంకాయలు పర్పుల్ కలరు. ఇంకొకటి లాంగ్ పర్పుల్ ఉందండి. ఇంకా మూడోది వచ్చి లాంగ్ గ్రీన్ కలర్దండి, లాంగ్ది. ఇక ఈ 3 అయితే ఉన్నాయి. ఇంకా నా దగ్గర 4 వెరైటీస్ ఉండాలి, ఒక సీడ్ అయితే మిస్ అయిపోయింది.
ఇక ఇప్పటికైతే ఈ 3 రకాల సీడ్స్ అయితే మన దగ్గర ఉన్నాయి ప్రస్తుతానికి ఇప్పుడు. ఇంకా సీడ్స్ కావాలన్నవారు ఇక ఈ 3 కలర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. కావాలంటే లిస్ట్లో పెట్టండి వీటి నేమ్స్ కూడా. ఇక నేను సీడ్స్ నేమ్స్ చెప్పాక వాట్సాప్లో మీరు కామెంటు, ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నది ఇవన్నీ ఫోటోలు అయితే పెట్టండి. ఇంకా సీడ్స్ అందాక మాకు సీడ్స్ అందాయని నేను సీడ్స్ వీడియో పెట్టాను కదా, అక్కడ ఆ వీడియోలో పెట్టండి సీడ్స్ అందాక. ఇంకా ఇక్కడైతే వేరుశనగ మొక్కలు నాటాను, అవి కూడా బాగా వచ్చాయి. ఇక పందిరి కూడా పడిపోయింది ఫ్రెండ్స్. ఇక ఈ వర్షాకాలం స్టార్ట్ అయ్యేలేకే ఈ పందిర్లు చుట్టూరున్న గ్రీన్ కలర్ది కూడా ఊడిపోయింది. ఇవన్నీ కూడా మేము సరి చేసుకోవాలి. ఇక ఈ 2 నెలలు ఈ పందిర్లు వేసుకోవడం ఇవన్నీ సరి చేసుకోవడమే సరిపోతుందండి. మళ్ళీ వర్షాకాలం టయానికి అన్ని నార్లు పోసుకోవాలి. ఇక్కడ ఒకటి వంకాయ సీడ్స్ కోసం వదిలేశానండి, మొత్తం కన్నాలు పడ్డాయి. మరి పుచ్చిందో ఏంటో అర్థం కాలేదు. ఇంకా ఈరోజు మన వంకాయలు కూడా హార్వెస్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ ఒక వంకాయ ఉంది, దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుంటాను. చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, కలర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇంకా ఈరోజు వంకాయలు గోరుచిక్కుళ్ళు అయితే హార్వెస్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ గోంగూర వేసాను చూడండి. ఇదంతా కూడా ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందాము. చాలా లేతగా ఉందండి గోంగూర. నా దగ్గర ఉన్న గోంగూర అయితే కొంచెం పులుపు ఎక్కువ ఉంటుందండి. పప్పులో కానీ గోంగూర పచ్చడి కానీ అలాంటివి చేసుకున్నప్పుడు చాలా కమ్మగా అనిపిస్తుంది ఈ పులుపు వల్ల. ఈ సీడ్స్ కూడా మన గార్డెన్లో నుంచి సేవ్ చేసిన సీడ్సేనండి. ఈరోజు నా క్వశ్చన్ వచ్చి నిన్న వీడియోలోదండి, మా నాన్న ఎన్ని రకాల పెంపుడు జంతువుల్ని పెంచేవాడని చెప్పాను, వాటి నేమ్స్ అయితే పెట్టండి. ఇక ఈ గోంగూర హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈ మొక్కలు గోంగూర తీసేద్దామంటే ఇక ఇవి వేసవిలో మళ్ళీ సీడ్స్ పోస్తే వస్తాయో లేదో అని ఆకుల వరకే అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈ ఆకుల వరకే హార్వెస్ట్ చేసుకున్నామంటే మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి మళ్ళీ గోంగూర అయితే వస్తుంది. అందుకని ఆకుల వరకు అయితే హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇదంతా హార్వెస్ట్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను అసలు ఎంత వచ్చిందో అనేది. నేను ఈ గోరుచిక్కుళ్ళు, ఈ గోంగూర, రెడ్ బెండకాయ సీడ్స్ అయితే నాటుకున్నానండి. ఇవన్నీ ఇటు నీడొచ్చేసుకెళ్ళే నాటాను. గోంగూర చూడండి ఇటు సైడ్ అంతా హార్వెస్ట్ చేసేసాను. ఇక్కడ ఇంకా 2-3 మొక్కలు ఉన్నాయి, వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. రెడ్ బెండకాయ సీడ్స్ నాటాను అన్నాను కదా, అవి కూడా ఇవేమో చూడండి. వీటికి కూడా పూత అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ గోరుచిక్కుళ్ళు ఇవన్నీ నాటిన ప్లేస్లో నీడైతే పడుతుందండి. ఒక 2 గంటలు ఏమో ఎండ వస్తుంది, అందుకని ఇటు సైడ్ నాటాను. వచ్చేది బాగా ఎండలు ఎక్కువ వస్తాయి కదా, అందుకని నీడ ఎక్కువగా ఉన్న ప్లేస్లో వీటిని అయితే నాటుకున్నాను. చూడండి గోంగూర కూడా హార్వెస్ట్ అయిపోయింది. ఇక మన గిన్నె కూడా నిండిపోయింది. గోరుచిక్కుళ్ళు, వంకాయలు, గోంగూర. ఇక మన టెర్రస్ గార్డెన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మన టెర్రస్ మీదకి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇంకా ఇవన్నీ హార్వెస్ట్ చేసి ఇలా టేబుల్ మీద పెట్టేసి ఇంకా వేరే గిన్నె అయితే తీసుకొని ఇక టమోటాలు ఉన్నాయి, వాటిని హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. చూడండి టమోటాలు ఎంత మంచిగా పండాయో. ఇక ఇవన్నీ ఇప్పుడు హార్వెస్ట్ చేసుకున్నాము. ఇది ఒక్కటే ఒక మొక్క అండి, ఈ బ్లూ కలర్ డ్రమ్ములో అయితే ఉంది. అసలు ఎన్ని కాయలు వచ్చాయో చూడండి. పండినవి ఉన్నాయి, దోరగా ఉన్న కాయలు ఉన్నాయి, పచ్చి కాయలు ఉన్నాయి. ఇక ఈ మొక్క చుట్టూరు తిరుగుతూ మనం హార్వెస్ట్ చేయాలండి. ఈరోజు ఒకటైతే రాలిపోయింది కింద. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ పండిపోయిన కాయలు. ఇక్కడైతే ఒక్కచోటే 2 కాయలు అయితే ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇంకా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను చూడండి. నేను చెప్పాను కదా ఈ మొక్క చుట్టూ తిరుగుతూ హార్వెస్ట్ చేయాలని. ఇంకా ఇటు కూడా కొన్ని కాయలు అయితే ఉన్నాయి, వీటిని కూడా కట్ చేసుకుంటున్నాను.
నేను సీడ్స్ 10 డేస్ పాటు వీడియో చూసిన వారికి ఇస్తానని చెప్పాను. ఇప్పటికీ మనం ఎన్ని రోజులు అవుతుందో వీడియో పెట్టి 10 డేస్ అని చెప్పిన దగ్గర నుంచి ఇప్పటికి ఎన్ని డేస్ అవుతుందో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ ఇంకొక మొక్క ఉందండి. దీనికి కొన్ని కాయలు పండాయి. వీటిని కూడా కట్ చేసుకుంటున్నాను. ఈరోజు మనకి టమాటాలు అయితే ఒక అర కేజీ పైనే వచ్చినాయండి. 1 కేజీ అయితే ఉండొచ్చు. ఇన్ని టమోటాలు అయితే ఈరోజు హార్వెస్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ ఒక మొక్క ఉంది, చూపిస్తాను చూడండి. అసలు ఎంత మంచిగా కాయలు అయితే వచ్చాయో. ఇది యాపిల్ బేర్ అండి. ఇది మేము నాటి సంవత్సరం కూడా కాలేదండి. వర్షాకాలం తీసుకొచ్చి నాటాను. అసలు ఎంత మంచి కాపు అయితే వచ్చిందో చూడండి. నేను తెచ్చేటప్పుడే పూత ఉన్న మొక్కనే తీసుకొచ్చానండి. ఇక అందుకని నాకు 1 ఇయర్ కూడా కాకుండా తలకి మంచిగా కాపు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక నేతి బీరకాయ అయితే ఒకటే ఉంది. ఇది చిన్నగా ఉందని హార్వెస్ట్ చేయట్లేదు. పోయినసారి అయితే ఒక 3 కాయలు అయితే హార్వెస్ట్ చేశాను. ఇంకా చాలా పిందులు కూడా ఉన్నాయి. ఇక టమోటాలు అయితే హార్వెస్ట్ చేశాను కదా. ఇక్కడ చూసారా, ఇవి 4 o'clock ఫ్లవర్స్ అంటారండి. ఈ 4 అవ్వంగానే ఇచ్చుకుంటాయి. ఈ ఫ్లవర్స్ కూడా 3 కలర్స్ ఉన్నాయి. వాటి సీడ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇంకా ఈరోజు బ్లాక్ మిర్చి కూడా ఉన్నాయండి. వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాము. ఈ బ్లాక్ మిర్చి మాత్రం కోసే కొంది వస్తున్నాయండి. ఈ పచ్చిమిరపకాయ చెట్లు ఏవైనా సరే మన చేతులు తగులుతూ మనం హార్వెస్ట్ చేస్తూ ఉంటే కాపు ఎక్కువగా వస్తుందంటండి పచ్చిమిర్చికి మాత్రం. ఈ బ్లాక్ మిర్చి కూడా నేను ప్రతి హార్వెస్ట్లో చూపిస్తున్నాను. ఇక నేను నాటుకున్న పొట్లకాయ మొక్కలు ఇవి కూడా బాగా పందిరికైతే అల్లుకుంటున్నాయి. నా దగ్గర పొట్లకాయలు కూడా 2 వెరైటీస్ ఉన్నాయండి. పొట్టి పొట్లకాయ ఒకటి, ఇంకా లాంగ్ పొట్లకాయ ఒకటి, 2 ఉన్నాయి. కానీ వీటి సీడ్స్ మాత్రం లేవు ఫ్రెండ్స్. నా వరకే ఉన్నాయి ఆ సీడ్స్. అవి ఎవరికి మాత్రం ఇవ్వట్లేదు. ఇక ఈ బ్లాక్ మిర్చిని హార్వెస్ట్ చేసుకున్నాం. ఇదే మొక్కల నుంచి ప్రతిసారి హార్వెస్ట్ చూపిస్తున్నానండి. అసలు అయినా చూడండి అసలు ఎన్ని కాయలు అయితే ఉన్నాయో మీకు కనిపిస్తున్నాయి కదా. డైలీ నా వీడియోస్ ఫాలో అయ్యే వారికి అందరికీ తెలుస్తుంది. ఇదే మొక్కల నుంచి నేను డైలీ హార్వెస్ట్ చేస్తున్నాను. ఇన్ని హార్వెస్ట్లు రావడానికి నేనిచ్చే పోషకాలే ఫ్రెండ్స్. నేనేమేమి పోషకాలు ఇస్తానో అవి కూడా వీడియోస్ చేసి పెడుతున్నాను. అవి కూడా చూడండి. మీరు కూడా అలాగే ఇచ్చుకోండి. ఇంత మంచి ఈల్డ్ అయితే తీసుకోవచ్చు మనం. ఈ పచ్చిమిర్చి మాత్రం చాలా ఘాటు అయితే ఉంటాయండి. నేనైతే అసలు మార్కెట్లో పచ్చిమిర్చియే కొనట్లేదండి ఈ హార్వెస్ట్కి వచ్చిన దగ్గర నుంచి. ఇంకా మన బొప్పాయి మొక్కలు కూడా ఉన్నాయి. ఇక ఇవి కూడా ఎప్పుడు పూత అయితే స్టార్ట్ అయింది. మరి కాయలు ఎప్పుడు కాస్తుందో మరి చూడాలి. ఇక నేను యూట్యూబ్ ఛానల్ సీజన్ అంతా అయిపోయాక స్టార్ట్ చేశానండి. అందుకే నేను ఎక్కువ మొక్కలు అయితే పెట్టుకోలేదు. మన బ్లాక్ మిర్చి అయితే హార్వెస్ట్ అయిపోయింది. ఇకపైన నేను ఎక్కువ మొక్కలు పెట్టుకొని ఇంకా ఎక్కువ హార్వెస్ట్లు, కొత్త వెరైటీ సీడ్స్ ఇవన్నీ తెచ్చి నాటుకుంటాను. ఇక ఇదైతే ఫ్యాషన్ ఫ్రూట్ అండి. నా దగ్గర అయితే 2 రకాల ఫ్యాషన్ ఫ్రూట్స్ ఉంది. ఒకటి ఎల్లో ఉంది, ఇంకొకటి రెడ్ అండి. ఈ 2 రకాల ఫ్యాషన్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. వీటి సీడ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. చూడండి ఈ 2 కలర్స్ అండి నా దగ్గర ఉన్న ఫ్యాషన్ ఫ్రూట్స్. ఈ ఫ్యాషన్ ఫ్రూట్స్ కూడా ఒక 5-6 కాయలు అయితే ఉన్నాయి. వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. కాపంతా తగ్గిపోయిందండి. ఇంకా మళ్ళీగా కొత్తగా పూత అయితే వస్తుంది. అందుకే ఈ మధ్య 4-5 కాయలు అట్లాగే వస్తున్నాయి హార్వెస్ట్కి. కాపు అయిపోయింది కాబట్టి. ఇక మన బంతిపూల మొక్కలైతే హార్వెస్ట్ చేయకుండా పూల్ని ఇలాగే మొక్కకు ఉంచేస్తే ఇక మొక్క అంతా ఎండిపోయిందండి. ఇక ఇవన్నీ తీసేయాలి సీడ్స్ కోసం. ఇంకా ఈరోజైతే లాంగ్ బీన్స్ కూడా ఒక 5-6 కాయలు అయితే ఉన్నాయి. ఇక వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇక చిక్కుడు చెట్లన్నీ పీకేసాను. ఇక పందిరి మీద మొత్తం ఎండిపోయాయండి.
ఇక చీకటి పడుతుందండి. మన హార్వెస్ట్ అంతా అయిపోయేసరికి ఇక లాంగ్ బీన్స్ అయితే ఈ కొన్నే వచ్చాయండి. ఇక్కడ చూడండి కనకాంబరాలు ఎలా గుత్తులు గుత్తులుగా కాసాయో, వీటిని కూడా హార్వెస్ట్ చేసి చూపిస్తాను. ఇక ఇప్పుడైతే తోటకూర హార్వెస్ట్ చేసుకుందామండి. ఇవి బంతిపూలు, వీటిని కూడా హార్వెస్ట్ చేస్తాను. ఇంక ఇప్పుడైతే తోటకూరని తెంపుతాను. ఇదే ఫ్రిడ్జ్ బాక్స్లో నుంచి ఇప్పుడు నేను 4 సార్లు అయితే తోటకూరని హార్వెస్ట్ చేశాను. ఇంకా ఈ మొక్కలు చూడండి అసలు ఎంతెంత హైట్ అయితే అయిపోయాయో. ఎంత హైట్ అయిపోయినా కానీ చాలా లేతగా అయితే ఉందండి తోటకూర. ఇలాంటి లేతగా ఫ్రెష్గా ఉండే ఆకుకూరలు ఏవైనా కావాలి అనుకుంటే మాత్రం మన టెర్రస్ గార్డెన్ మీదే సాధ్యమవుతుందండి ఇలాంటి ఫ్రెష్ ఆకుకూరలు తెంపుకోవడానికి. ఇక మార్కెట్లో అయితే వాళ్ళైతే ఎప్పుడు తెంపుతారో, ఒక 2 డేస్ 3 డేస్ మనకి దొరుకుతాయి కదా. మన టెర్రస్ గార్డెన్ మీద అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఆకుకూరల్ని హార్వెస్ట్ చేసుకోవచ్చండి. నేను ఎప్పుడు హార్వెస్ట్ చేసినా ముందు ఆకుకూరలే వండుతానండి. నాదైతే చాలా చిన్న గార్డెన్ అండి. చూసారా అసలు ఎంత హైట్ అయితే అయిపోయాయో తోటకూర మొక్కలు. చూడండి అసలు ఎంత పొడుగైనాయో కనిపిస్తుంది కదా. ఒక్కొక్క మొక్క ఎంత హైట్ అయిపోయి ఇంకా ఉంచితే హైట్ అవుతాయి, కానీ నేను తీసేస్తున్నానండి. ఇందులో పొట్లకాయ మొక్కలు, కాకరకాయ మొక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా క్రీపర్స్, అందుకని ఈ తోటకూర అంతా తీసేస్తున్నాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇక ఈరోజు మన హార్వెస్ట్ అయితే అయిపోయింది. ఏమేమి హార్వెస్ట్ చేసామో ఈరోజు ఇక చూసేద్దాం. ఇదైతే తోటకూర అండి, గోంగూర, 3 రకాల బంతిపూలు కూడా హార్వెస్ట్ చేశాను, వంకాయలు, టమోటాలు, ఇంకా లాంగ్ బీన్స్, ఫ్యాషన్ ఫ్రూట్స్, బ్లాక్ మిర్చి అండి, కనకాంబరాలు, ఇంకా గోరుచిక్కుళ్ళు. ఈరోజు హార్వెస్ట్ చేసినవి మాత్రం ఇవే ఫ్రెండ్స్. నా వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.